నేను చిన్నగున్నప్పుడు బళ్ళు సాలైనాక నెల దినాలకు గాని బుక్కులు ఇవ్వకపోయేటోళ్ళు ఉండే. ఒకళ్ళు ఇచ్చినా అప్పుడోటి ఇప్పుడోటి ఇచ్చేటోళ్ళు, కానీ అన్నొక్కసారి ఇవ్వకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. సర్కార్ బళ్ళల్లో చదువుకునేటి పొల్లగాళ్లకు బడి సాలైన తొలుతనాడే కొత్త కొత్త బుక్కులు ఇస్తున్నారు. అవి అట్లనే ఈ ఏడు కూడా తెలంగాణలో బళ్ళు సాలైన తొలుతనాడే బుక్కులు ఇచ్చిర్రు. కానీ మళ్ళా తెల్లారి అందరికాడ గుంజుకుర్రు. ఎందుకని అనుకుంటుర్రా? అయితే ఈ వార్త చూడుర్రి, ఎరకైతుంది మీకు. కొత్త పుస్తకాలు తీసుకున్న సర్కారు బళ్ళల్లో చదువుకునేటి పొల్లగాళ్ళు పుస్తకాల నడువున్న కమ్మడి వాసన కడుపు నిండక ముందే ఇచ్చిన పుస్తకాలను గుంజుకునే కథ అవుతుంది తెలంగాణలో. తెలంగాణలో సర్కారు బళ్ళల్లో పొల్లగాళ్లకు పంచిపెట్టిన పుస్తకాలను మళ్ళా గుంజుకోవాలని చదువుల శాఖలు ఆర్డర్లు వేసిరట బాల్య పంతులకు. ఎందుకంటారా, పోయినపారి ఇచ్చిన పాత పుస్తకాలు ఎట్టున్నాయో కంసే కం అట్టనే అచ్చేపిచ్చిరట. ఈ ఏడు కూడా పుస్తకాలలో ఉన్న ముందు మాడని మార్చకుండానే అచ్చేసిరట. అట్టగండ్ల మరి పాత చదువుల మంత్రి సవితమ్మ పేరేమన్నా ఉన్నది గిట్టనేమో మరి. అందుకనే మళ్ళగా వీటిని వెనకకు తీసుకోవాలి, కొత్తగా అచ్చేపించిన పుస్తకాలనే పొల్లగాళ్లకు పంచి పెట్టాలని చదువుల శాఖలు ఆర్డర్లు వేసిరట. ఇంకేముంది, పోయినోళ్ళని పోయినట్టే ఆప్తులు సంచులలున్న పుస్తకాలను గుంజుకొని లోపలేసుకుంటున్నారు బళ్ళె పంతులు. ఇట్లా పొదటిలి బళ్ళకు ఉత్త సంచులతో పోయిరు. పొద్దుకాలప్పుడు సంచుల నిండా పుస్తకాలు నింపుకొని వచ్చిర్రు. మళ్ళా తెల్లారి బళ్ళకు పోయేసరికి ఇగో ఇట్ట పోయినోళ్ళ కాడ పోయినట్టే బళ్ళె పుస్తకాలను గుంజుకుంటారు పంతులు. మరి చూడాలి, ఇప్పుడు ఇచ్చిన పుస్తకాలను తీసుకుంటే మళ్ళా కొత్త పుస్తకాలు ఎప్పుడు అచ్చేపిస్తారు, గావిటిని మళ్ళా పొల్లగాళ్ళకి ఎప్పుడు పంచుతారు ఏంది అనేటిదిగా.